6 మంది 7 మంది కొడుకులైనా కూడా కలిగినారు కదా. 6 మంది కొడుకులకి పెళ్లి చేసినాం, పెళ్లిటలు చేసినాం. అవునా? చిన్న కొడుకు వెంకరెడ్డి పెళ్లి కాలేదు కనుక అక్కడ ఏమన్నా ఎద్దులు పేరు కుదురు పట్టనే నాలాగా చక్కనైన హజరు సాని లాగా ఉండే అమ్మాయి ఏమన్నా కనపడితే చక్కని చుక్క లాంటివి ఉండే చక్కని కోడలు కుదుర్చుకుని. అవును, మన చిన్న కొడుకు వెంకరెడ్డి పెళ్లి చేస్తానట్లే మళ్ళీ హిమాలయ పెద్దలు కలిపి పూర్తి పోసుకుని నిలబడుకుంటే ఎట్లా? సరే, ఆ యొక్క శివనామ సంకీర్తన చేసుకుంటూ ఆ యొక్క హిమాలయ పర్వతంలో మనం చల్లగా వర్తిలో వస్తుందా? అవునా ప్రాణేశ్వర? అలాగే భార్య దేవైన నగరికి వెళ్ళి 10,000 రూపాయల పైకి వెండి మీద కోడి మన తల్లాలు వచ్చేది కట్టిపోమ్మా. అవునా ప్రాణేశ్వర? మాటలు వాళ్ళకించిన మహమాదర తానే మా రెడ్డి నువ్వు ఇద్దరు పరమదేశం ఎదురు పెరిగిపోతున్నాడక 10,000 పైకి కట్టించి కావాల్సిన చదిబద్దం కట్టించున్నానైనా మా రెడ్డి కొంచెం తక్కువైనప్పుడు నువ్వు బాగా తెలుసామి. మా రెడ్డి వయసు అయిపోయొచ్చా, నువ్వు తల్లారు వాడు ఇంకా పెళ్లి కాని పెట్టా అయినా పొనకొంది వచ్చి రూపాయ నీకు ముద్దు బిరిన్న నీ మగం మూసి పెడతాలే, బిరిన్న నీకు పెళ్లి చేస్తాలే అంటే పట్ట పట్టదా తగ్గ పట్టదా తోటి తల్లాహరే తల్లారే వాడా పట్ట పట్టదా తగ్గ పట్టదా తోటి తల్లాహరే తల్లారే వాడా. నాయనా సరే భద్రం పోస్తారా? సరే బాయ్. అబ్బా అసలే పాపం ఎక్కువ ఎప్పుడు చూసామని నేను కూడా తల్లికి బిడ్డకి ఏమనుకుంటారా? పచ్చకాలం వచ్చేదానికి ప్రపంచం అంతా పచ్చకాలం కనిపిస్తుందట. ఇప్పుడు చెప్పావు మంచి మాట. అది రావాల్సింది ఇక్కడ వచ్చింది అంతే. అబ్బాయి గారు మీరు కోరిక ప్రకారం అవును కదా సత్యభోజనం 10,000 రూపాయలు పైకి రండి. ఇంకా పదాం ఎదుగా పదం. సరే అతి తొందరగా పదరా. అవునా? అసలు వద్దకైనా వెళ్ళి రాఘవరెడ్డికి ఎదురుగా వారిని ఒక్క మాట తెలుపుబా. సరే మన గాడి ఖచ్చితంగా కొనుక్కొని పంపుతాడు. సంతోషంగా దేవా. పోయినా పోయినా మళ్ళా స్టార్ట్ చేస్తాను చేస్తా ఉంది. మెట్టి తీసుకొని గోడ కొడతా కొట్టిన మర్యాద పోతుంది కదా. ఇద్దరు కడగా ఉందా ఖచ్చితంగా మన కోలాట ఆడేస్తాను. నాకు ఈ ఖాళీ కావాలరా. మంచి కలర్ మంచి జత
రెండుకి బురికేసినాడు ఈ కొరకదా కోడికి వచ్చినప్పుడు కపిల్ కడితే మా కాలు పడేసుకొని గుద్దుతుంది ఒకటే కొంతమంది స్పీడ్ వేస్తే తాగలేకపోతాయి అబ్బా ఇద్దరు కొంత తోలి పంపించేసిన అవునా మరి ఎందుకప్ప ఓలగొండ బాగా కాల్చిమో ఎదురు గారు వచ్చే సమయం నా భార్య ఒక మాట తెలిపి ఉన్నది కదా ఏం చెప్పా అయితే నీకు తెలపలేదా మీరు రిటైర్ కదా అవును కదా తలారి మా తాత వంశమున ఒక్క నీతి ఉన్నది ఏమిటి దేవా భార్య మాట లేని బయట పోరాదు ఓహో కన్న తల్లి మాట లేని కర్మమాన కూడా దాటరాదని చెప్పి ఉన్నారు నిజమేలే ఎద్దులు బేరం వచ్చే సమయమున 600 కొడుకులకైనా పెళ్లిళ్ళు చేసి ఉన్నాము నిజమే కదా మన చిన్న కుమారుడు ఎంగళరెడ్డి కూడా చక్కని సంబంధం చూసుకుని అమ్మన్నది కదా ఓహో అమ్మా నిజమే కానీ వారికి కూడా పెళ్లి చేసినచో మా బరువు బాధ్యతలన్నీ తీరినట్టే కదా అంతే మళ్ళీ మేము ఎక్కడున్నా మాతో అడిగే వారు ఉండరు కాబట్టి ఇప్పుడైనా ఈ యొక్క 11 అప్పుడు 16 గంటలు తిరిగి మన ఇంటికి వెళ్ళిన సంబంధం కుదుర్చుకొని వెళ్దాం కదా అవునా కోపిటి పాపన ఏదు లోపున ఒకసారి మనసారా కలిసి ఈ రెండులో కాయగొట్టి కలుపుకొని ఓరగొండకైనా బయలుదేరదామా సరే కాయ కలుపుకొని అయిపోయిందా ఈ రథానికి పూజలు చేస్తుండగా చూసి వారు పక్కపక్కన అవుతున్నారు అడిగి విచారించురా ఎవరిని అడుగు పెద్ద మనిషి తూగి సస్తావు నీకు కాదయ్యా అట్లా తోగుతా ఉండవే కడుపు కళ్ళు తింటే బిర్యానీ రెడ్డి ఒక దేవత పూజ చేస్తాడు తూగి సత్తానగతా ఉండవా కారణమే మా ఊరే ఎవరంటే ఎత్తులు తీసుకొని గుత్త మూసుకొని పోవాల్సిందే గుత్త మూసుకొని ఎత్తులు తీసుకుంటే గుత్త మూసుకొని పోతారా అవును ఇప్పుడు మేము చేసే తప్ప ఆడబిడ్డకు పూజలు చేసి కాళ్ళ దండ పెట్టుకుని నాకు సస్తారం దొంగ నా కొడకప్ప దొంగ నా కొడక రే రావనా ఎంతంత మాట్లాంటావరా నన్ను అంటే మాకు పూజ చేసిన దేవత కాదా ఆడబిడ్డ ఆడబిడ్డ
ఏంటప్పా ఏమిరా మనం పూజ చేసిన దేవత కాదు ఇంకెవరు ఒక ఆడబిడ్డప్పా ఆడదా ఆడది ఏయ్! ఒక్క అరిగాస తాళడానికి పాల్గొండవని ఈ యొక్క పాల్గొండకు వచ్చే అరిగాస తాళడానికి అరువుంది దాన్ని పెట్టి ఉన్నాను తలారి ఆమె ఎవరు ఆమె కుల గోత్రం ఏమిటో అడిగి విచారించి ఉన్నావా అడిగానప్పా ఎవరై పాల్గొన పట్ట పరిమాణం చేసే శీలం చిన్నాగిరి శీలం కొండ ఉన్నారంట అవునా వాళ్ళకి ఆ కదిరి దేవుడు వరప్రసాదంలో జన్మించిన ఆడబిడ్డకే మనం పూజ చేసింది తలారి రొట్టె వెలిగి నేతిలో పడ్డట్టుగా ఎట్లా రొట్టె వెలిగి నేతిలో పడ్డట్టుగా మంచిదే మంచిదే కదా అలాంటిది ఇది కూడా ఎట్లా అని శీలము చిన్నారెడ్డి శీలము కొండమ్మ ఎవరు కాదు స్వయాన నా చెల్లెలు శీలము కొండమ్మ స్వయాన నా బావ శీలమ చిన్నాగిరెడ్డి అబద్ధాలు చెప్పొద్దు ఏమిరా మీ ఇంటికి వచ్చే లేదు పైన నీ వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నది ఒక నాడన్నా నాకు తలగుంటుందని చెప్పినావా ఒకనాడన్నాదో అడిగినావేమిరా గాడి నా కొడక అడిగినావా గాడి నా కొడక మొత్తం మోసుకున్నట్టు ఏంటి అక్కడ ఉండు పండుకోండి గాడి లేకపోతే అని చెప్తా లేపు తన్నించుకున్నట్టుంది ఆ ఏం బతుకో నీ బతుకు నేనేమా ఏయ్ ఆమె ఎవరు గారు స్వయం నా చెల్లెలు కూతురు నా మేనగోడలే నా మేనగోడలకి నేను అరువుంచి దాన్ని పెట్టి ఉన్నాను ఆమె నేను నా యొక్క చెల్లెలి ఇంటికి వెళ్ళి లాలించి బేలించి పుచ్చగించి లాలించి బేలించి పుచ్చగించి ఆమె కుమార్తె నా చిన్న కుమారుడికి ఇచ్చి వివాహం చేసుకుని గొంతు మీద కాలేజ్ తొక్కి అద్దిరా కష్ట తీర్చుకోవచ్చు కదా ఇప్పుడు ఏయ్! ఇన్ని సరిపోయి ఉన్నాయి ఇంకా ఒక సందేహం ఉన్నది మనము చూడగా ప్రతి నిత్యము శివనామ సంకీర్తన చేసే శివభక్తులు మనం వారు చూడగా గోవింద నారాయణ అంటూ ఆ యొక్క హరినామ సంకీర్తన చేసే హరిభక్తుల వాళ్ళు మనం చూడగా విభూతి రేఖలు అడ్డరేఖలు వారు చూడగా నిర్మనామాలు దాసరనామాలు దాసరవేలే ఈ యొక్క దాసరనామాలకు ఆ యొక్క విభూతి రేఖలకు విరోధం వస్తుంది కదా ఆటి పోతే ఇట్లా పోతే పెట్టిన ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా ఎవరు కాబట్టి అడ్డనామాలు చేసిన కూడా మనం పగనామాలు పెట్టుకో చక్కని ఆలోచన చేసి ఉన్నావు అది శబాసరా అలా మనకి నేర్చేందుకు కానీ ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు చెప్పినట్టు కాదు వెనక కూడా అదే విధంగానే ఉండాలా ఉపాయం ఎక్కువ ఊరిగా ఎక్కువ అని చెప్పుకున్నారు ఉపాయం ఎక్కువ ఊరిగా ఎక్కువ అవుతుంది ఇదే మనసులో పెట్టుకోండాలా డన్నా సరే ముందర ముసల పండుగ దేవ శంకర తలదలసను రారెడ్డియ అదిగో అక్కడ కనబడుతున్నదే నా యొక్క చెల్లెల మందిరము పాల్గొండా సంతోషం ఏమి సంతోషంగా ఏం సుందరంగా ఉండదో చూడురా అవురా అవురవురా ఎంత సుందరమా వెల్లుల మేడ దేవ మందిరమా తిరుమల్లలో చామంతులో కంపంగులో విరజాజులో వారి పొందుగా చూపించిన చెల్లుల మేడ ఔరా ఔరౌరా ఐ ఎంత సుందరమా చెల్లుల మేడ ప్రేమ మందిరమా
అవునమ్మా 7 మంది నా మేనల్లు అవునమ్మా వెలుగుసే మనన్నారు అన్నయ్య. అమ్మా చెల్లులా నా యొక్క పలుకులు కూడా ఆలకించమమ్మా. ఆ చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లే కొండమ్మ నాది మాటలు ఆలకింపవా కొండమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లే నాది మాటలు ఆలకించమ్మా చెల్లెమ్మ. ఓలు కొండ పులి పట్టణమంట కొండమ్మ ఎవరైనా ఉన్నారే కొండమ్మ. వదినవైన దొరసామి నాకు కొండమ్మ ఎవరైనా ఉన్నారే కొండమ్మ. వినవైన దొరసాని నాగమ్మ చెల్లెమ్మ. ఏడు మంది నా కన్న బిడ్డలు కొండమ్మ ఎవరైనా ఉన్నారే కొండమ్మ. చెల్లెలా కొండమ్మ దేవి అన్నయ్య నా యొక్క ఓలుకొండ పడిన ప్రజలలో సుఖ సంతోషములు వర్ధిల్లుతున్నారు. మీ వదిలే సాని నాకు ఏ కొరంతో లేకుండా సకల సకల సంతోషములతో ఓలుకొండ పాలన చేస్తూ ఉన్నాం. కానీ ఈ నేటి దినమైన నీ సాయం కోరి నీ యొక్క నగరికి వచ్చి ఉన్నానమ్మా. అన్నయ్య ఎలా ఉంది? పెళ్లికి నీళ్ళు కాదు నాకు ఒక ఎన్నడూ రాని మాయన్న గారు ఎలవసి వన్న ఎలవసి వన్న ఎన్నడు రాని వాడి వన్నా యాల వచ్చి వన్నా అన్న యాల వచ్చినారే. మీరు వచ్చిన కారణమే కోనలో చెప్పన్నా నాతో చెప్పన్నా నీవు వచ్చిన దారణములు నాకు తెలిపావా అన్న రాఘవరాలి తీరా. నన్ను విక్రమించి అవును కదా. 30 ఏళ్ళ కిందనయ్యా ఆహా. ఏనాడు కూడా ఆ, నా సెల్లు చిన్న బతికిందని ఆ. మా ఇంటి వైపు కన్నెత్తే చూడలేదన్నయ్యా. చెల్లెలా కొండమ్మ నిన్ను ఏమాత్రం ఆ పూట కాపుడు ఇంటికి ఇవ్వలేదు. 100 మంది తిన్నాక తరగని ఆస్తి ఉన్న ఇంటికే ఇచ్చి ఉన్నాను. కాబట్టి నీ యొక్క నగరికి నేను రాలేదమ్మా. కానీ ఈ నేటి దినమాన నీ సాయం కొని నీ యొక్క పాల్గొనకు వచ్చి ఉన్నాను. అది ఎందుకన్నయ్యా? 6 మంది కొడుకులకి నా పెళ్లిళ్ళు చేసి ఉన్నాను. అవునయ్యా. నా చిన్న కుమారుడు ముద్దుల కుమారుడైన ఎంగళరెడ్డికి ఇంకా పెళ్లి చేయలేదు. ఆహా. నీ గర్భమందన 18 ఏళ్ల కిందట ఆడబాల సంతానం కలిగిన శుభవార్త తెలిసిన నాడు ఇప్పుడైనా రక్త సంబంధం కలుపుకుందామని నీ కుమార్తెను అడగదామని వచ్చి ఉన్నానమ్మా నీ యొక్క నగరికి చెల్లులా. అన్నయ్య రావురెడ్డి ఏమిటమ్మా? గోవిందా దేవదేవా నారాయణ నా పెద్ద నడుగోట న్యాయమో కాదే రాఘవలారెడ్డి. దేశాగారెడ్డి వల్ల పెద్ద నడుగోట న్యాయముగానే రాఘవరారికి అన్నమాయన్న గారు గోవిందా చిన్న కూతురు చిన్నమ్మను నేనువ్వనన్నా. ఏమిటమ్మా? ఆహా. నేనువ్వాలేనే రంగే. చిన్న కూతురు ఆ చిన్నమ్మను నేను వారేసే. అన్న నేను వారేను. అమ్మా. నా చిన్న కుమార్తె చిన్నమ్మనైనా ఆహా. నీవు ఒక చిన్న కుమారుడు వెంగళరెడ్డికి ఆ ఎలా ఇస్తే పెళ్లి చేస్తా అన్నయ్య నేను. చెల్లులా కొండమ్మ అలనాటి కాలం నన్ను నేను ఇచ్చి వివాహం చేసినచో
నేటి దినమని నీ కుమార్తెని మేము కూడా అడిగేంత హక్కు ఉండాలని నీ యొక్క దగ్గరికి వచ్చి ఉన్నాను. నేను ఇవ్వలేనంటున్నావు, కారణమేమి? అన్నయ్య ఆ మీరు చూస్తే ఆ, అట్టగా కలిగిన వారు అవునా? శివభక్తులు. ఆ, మేము చూస్తే అవును. 3 నామాలు కలిగిన వారు ఆ, హరిభక్తులు అన్నయ్య. అమ్మ చెల్లెల కొండమ్మదేవి, నీవు చెప్పినట్టుగా అది కూడా నిజమే. కానీ నీ గర్భమందున 12 ఏళ్ల కిందట ఆలబాల సంతానం కలిగిన శుభవార్త తెలిసిన నాడు నుండి నా యొక్క ఓలిగొండాపురి పట్టణం అంతా కూడా గోవింద నారాయణంటూ ఆ యొక్క హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నాం. కానీ మా నుదుటిని కూడా చూడవమ్మా చెల్లెలా, గోవింద అంటూ ఆ యొక్క హరిని కలుస్తున్నాము. 10 పుట్ల పచ్చదనం 7 పుట్ల ఎండుదనం ధరించి గోవింద నారాయణ అంటూ ఉండగా కానీ నీ కుమార్తెని ఇవ్వలేనంటున్నావు. ఇంకా నీకు సందేహం ఏమమ్మా? అన్నయ్య ఆ, గోవింద నారాయణని అవునా? గొంతు తెలుస్తామని ఆ, పాల్గొంటే ప్రమాణమైన ఆహా. భాష లేదయ్యా నాకు. చెల్లెలా, అన్నా చెల్లెల అనుబంధానికే అనుమానంగా ఊహించుకుని నువ్వు ఇలాంటి పలుకులు కూడా పలుకుతున్నావు. సరే, నీ మాట కాదనకుండా పాల్గొంటే ప్రమాణమైన ఎలాగ చేస్తున్నావు మా చెల్లెల కొండమ్మా? అలాగే చేయనయ్యా. అవునా? పాల్గొంటే ప్రామాణికమైన పేరు చేస్తున్నామ్మా. అన్నయ్య ఇప్పుడు కూడా గోవింద నారాయణ అంటూ తలుస్తున్నాము కదా. 10 పుట్ల పచ్చతరమైన 7 పుట్ల ఎండతరమైన మా యొక్క నుదుటను ధరించి గోవింద నారాయణ అంటున్నాం. ఇప్పటికైనా నీ కుమార్తెని ఇవ్వడానికి సమ్మతమేనా? అన్నయ్య ఆ, నా కోసము అవునా? నా బిడ్డ కోసము ఆహా. నీ మతమే మారినావు కదా అన్నయ్య. అవునమ్మా. ఇంకా సందేహింపక ఆ, తప్పలేదన్నయ్య. అవునా? అన్నయ్య ఆ, నా యొక్క చిన్న కుమార్తె చిన్నమ్మనయ్యా. అవును కదా. నీ యొక్క చిన్న కుమార్ వెంకటరెడ్డికి ఆ, పిచ్చి తప్పన పెళ్లి చేస్తా. ఇదిగో తప్పనయ్యా. సరేనమ్మా, సంతోషమాయను. అమ్మ చెల్లెల కొండమ్మ, అన్నయ్య నా చిన్న కుమారుడైన వెంగళరెడ్డికి నీ చిన్న కుమార్తె రమణేశ్వరమ్మకు ఖచ్చితంగా వివాహం చేసి నా యొక్క ఊరుకుండకనే తీసుకువెళ్ళానని అలాగేనయ్యా. పలుకుతున్నాను కదా. అన్నయ్య. చెల్లెలా, కానీ నాలో సందేహం ఉన్నదమ్మా. అదేంటి అన్నయ్య? నాకు 7 మంది బిడ్డలు కలిగి ఉన్నారు, నీకు 7 మంది సంతానం కలిగి ఉన్నారు కదా. అవునన్నయ్య. కానీ పెళ్లి నీ యొక్క పాల్గొనరా లేదా నా యొక్క ఊరుకున్నారా చేసుకున్నాం. అన్నయ్య రావండి. ఆ, 6 మంది కొడుకు వస్తుందనా? అవును కదా. ఎన్నో గమ్ముల్లో లేక ఒక ఆడబిడ్డ పుట్టిందన్నయ్య నాకు. ఆ, 3 నెలల పెళ్లి ముచ్చటగా, అవునా? 6 దినాల పెళ్లి ఆనందంగా ఆహా. మా ఇంటి ముందునే పెళ్లి చేస్తానయ్యా నేను. సరే, సంతోషమైనమ్మా చెల్లెల కొండమ్మా. సరే, నేనైనా వెళ్ళి నా యొక్క బంధువులకు తీసుకుని వస్తానమ్మా. అతి తొందరగా వెళ్ళి రండి అన్నయ్య. సరేనమ్మా, పోయి వస్తాను. ఏయ్ తలారి, సకల దోషములతో పాల్గొంటున్నానా? అవునా? పాల్గొంటున్నా వింటున్నాను రా. అవునా? ఓడుకొండగా చాలా వచ్చిన ఆవేళ. అవునా? బాలుడు
ఇప్పుడు అట్లా కుదరదులే. అట్లా కుదరదు. సరే పెట్టు. ఓ, పెళ్లి కొడుకు. నువ్వే వాళ్ళ కింద కూర్చోండి. ఏయ్, వాడితో పడుకు నీ దాస్తున్నట్టు నా సాడు, నీ పొడపడుకు నా సాడు. అయ్యా పిల్లలు కింద కూర్చోండి. సరే కుమారా, మీ అత్త వచ్చింది, నేను మాట్లాడు. ఏ బాబు బాగున్నా బాబు బాగున్నారా రేయ్ నువ్వు పుట్టిందే నేను చూసినట్లు నేనే నీ మొగుడు. అల్లుడురా ఎల్లుడా గొడ్డు వెక్కేసి ఓయ్, ఏయ్, బంగారు బిడ్డ, మీ అత్తతో అట్లా మాట్లాడద్దు. మీ అత్త మొగుడు ఇస్తా. మా ఇంటి పడేవాడు ఎట్లా కొడుకుని కానీ అయ్యో భలే బాగున్నాడప్ప. అయ్య బాగుండవప్ప, బాగుండవు. బాబు నువ్వు అడిగిన తప్పులు ఒప్పులు ఏం చేయమా అదే అసలు బాబు మేము పెళ్లి కొడుకుని వస్తున్నాడే. ఏయ్, మీరే చేసుకోండి. ఎలా నా చెప్పిన ఉంటున్నా నీ చేస్తాను రా నాయనా కుమారా, మెత్త బాగున్నావని అడుగు. బాబు నా కూతురు మాట్లాడి పరిచయం చేస్తారా ఎవరా నువ్వే నాకు ఎలా అబ్బా బాగా ఆ? నేను మా మమ్మీనే చేసుకుంటా. పని చేయి పని చేయి. అబ్బా బాగలే మమ్మీ, అబ్బా బాగాలేకుంటే నిన్నే చేసుకుంటే ఎందుకు చేసుకోరా? నిన్ను బాగా మీరు ఎవరైనా చేసుకుంటే ఆడ పెడితే తింటావే. ఏం బాగుందిరా? ఆయన బెమ్మని ఉంటుందా సరే బాబు సరిపోతుంది గుర్తి ఉందా అబ్బా నేను ఇష్టం కాదు అడుగు. అయ్యా నేను నీకు బెమ్మేనా మమ్మీ పెళ్లి న్యాచురల్ యానా? అబ్బా నేనంటే బెమ్మే నాయనా, అట్లాంటి పెట్టు నాకు తెలీదు. మీ అత్తని అడుగు, చెప్తుంది బాగా. ఏయ్ ఆడుదట్లా ఒక దొరుకుతుందా అయ్యా నా దగ్గర పోయి కాలేదు కాలేదు కూర్చోరా కూర్చో నేనంటే నీకు ఇష్టమేనా మాట్లాడండి మాట్లాడతారు పెట్టిన పరిచయం చేసుకో పనులు అడ్డం వస్తాయి ఆ పొడులు అట్లుండాలి. రామంతా పోసే ఫోన్లు అడ్డమంటా అయితే నీకు అయిపోయినట్టే తిరుగు వెళ్ళి తిరుగు వెళ్ళి తిరుగు గారు మా వదిన గారు ఏమ్మా రాక రాక వచ్చినారు. కాలేజీ కడుక్కొని షేరైనా కానీ మార్చుకుంటారమ్మా. అయ్యో కట్టుకున్నా వదిన రాక రాక వచ్చినారు. బుడదమాల ఇంకా కూడా అట్లా వచ్చినట్టున్నావు కదమ్మా. ఈ పుస్తకం పెట్టుకో మా వదిన గారు. అమ్మ వదినా నల్లు పెడదామమ్మా అవునమ్మా. ఆ
ఎట్లుంటాయి వదినా? ఆ కట్టకి లేమ్మా. మాది మీ మాత్రం ఉండదులే. మాకు ఇల్లు లేదు ఇట్లా. అమ్మో, వచ్చేయ్. ఇదేనా మీకు బయట వస్తుంది? మా నీకేం తాగిస్తానమ్మా? అదే మా నలుగురు. ఒకటేసారి పొడిచేయండి వాడు ఇంకా ప్రాణంతో ఉంటాడు. మైములు నన్ను ముందా? నూరేళ్ళు బతుకురప్ప. వదినా మా నెలలు ఎట్లుంటాయి? అయ్యో బ్రహ్మాండం ఉన్నాయి మా మీ నెలల్లో. ఎవరు ఇది బాగా బతికి నా చోతే నా చోతే వచ్చే నెలలు పెడతానయ్యా. నా చోతే నా బట్టే మనకి చదువులు ఇస్తానరా. ఈ సాంప్రదాయం నా సాడు ఈ ఊరు కొనాలి నా సాడు ఒక నా బట్టే మన ఇచ్చిన పొగిడింపులు ఏమన్నా కొనాలి కొద్ది ఆ స్వామి మోటుంటే కొంచెం మనబడి జుమ్మేస్తా నేనంతా. ఏంది అది మాట దుమ్ముతా ఎట్లా దుమ్ముతారు? అంతా రైతులా పెట్టుకుంటాడు. యాడ పెట్టేది నీకు? విధి పోవనమో వీరమాటి జనమో ఆవైన కళ్యాణమో కళ్యాణ వైభోగమి సీతారామన కళ్యాణమే మన మాంగళ్యదార శుభలగ్నమే కళ్యాణ వైభోగమే. బొట్టి కడితే బదులు కాలు మొక్కోవాలా? పెళ్ళి కట్టుకుంటారా? నీ కాళ్ళకి రా మొక్కించుకునేది ఎడవా? అవ్వ నా కాలు ముట్టుకునేదా? ఏయ్! ఇంకో. చిన్నలో పట్టుకొని చిన్నమ్మల తోడుకొని పెళ్ళి అయిపోయిందిరా? అయిపోయింది ఇంకా ఆడికి పోతా, ఆ మిత్రే పోతావా? ఆమె గడికే లాలి దూరి దూరి అది మిద్దిలే పోతాయో రెండు ఉన్నాయంటే సత్తా ఎగిరిపడి లోపల నీ కోసం బాత్రూమ్ డిసైడ్ చేసినావు రాబాయ్. అయ్యా ఓ ఆయన బాగా చెప్తున్నా? భోజనం అంతా నీకు ఆడనే. నీకు లాగా లే దూరి దూరి కావాలంటే లోపలికి పో. పో. ఇవే. అమ్మ, అమ్మ, అయితే చూడు. మాట్లాడుతాను మనం. మొక్కము ఏం పుట్టే పొద్దు వరుసనికి అసలు ఇట్లా పెళ్లి కొడుకు దొరకడం బదిలిష్టం మామా. నువ్వు ఉంటావు నీ కొడుకులు కన్నా చూడు ఎట్లున్నాడు అలా పిల్లలు అప్పుడు లోపల గమ్మున పడుకోండి, నేనేం చేసేదా? ఏం చేస్తాంటే అప్పుడు లోపల గమ్మున పడుకోండి, నేను కిందంటే గమ్ముందంట. ఎట్లయితే కాదు ఇప్పుడు ఏం కావాలా చూడమ్మా. చూడు పని చేయి. ఏమే? నువ్వు లోపలికి పోయి కమ్ములు పడుకోండి కదా బాబు నిద్ర లేపి పక్కన చేర్చి నా ఏట్లో తీసుకో ఫుల్గా సోమరము దన్ను కాలేదు బాబు మాకు సోమరం జరుగుతా ఉంటుంది. ఊదిలే పుట్టింది ఆయన చూపడం కదా. చావుడు బట్టి ఇచ్చా సోమరా నెమ్మది దగ్గర వేయించుకోవా
మీ అమ్మ కూడా నేను కూడా ఇట్లా జరిగింది శోభనమా లేదు ఊచినే కలుసుకున్నాయి భర్త కూర్చుంటే ఆయన కాదు శోభనమ్మ. మా ఇంటికి పిలుచుకోండి రా ఏమన్నా దున్నే ఉంటే చెప్పు. అయ్యి పోయి బాబు. అమ్మ కుమార్తె నేను చెప్పే మాట